పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉండే, రాత్రికి రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాయం చేసి తీసుకుపోయింది ఆయన. ఒక ఆయన రాజేశ్వరరావు అని కరీంనగర్ జెడ్పీ చైర్మన్ ఉండే, రాత్రికి రాత్రి ఆయన తీసుకుపోయి కాంగ్రెస్ లో కలుపుకున్నారు. అంటే నాయకులను కొన్నారు, కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కూడా ఇట్లనే రాత్రికి రాత్రి మాయం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు నాయకులను కొన్నారు, కానీ మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు అన్ని చూసిన వాళ్ళు. ఆ రోజు ఉద్యమంలో కూడా కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ పోటీ చేస్తే రాత్రికి రాత్రి మొత్తం కొన్నారడ. కానీ ఏమైంది? ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారు, ప్రజలు కేసీఆర్ను మళ్ళీ గెలిపించుకున్నారు. ఇవాళ కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? మేం బతుకుండగా చూస్తాం, ఆ నీళ్లు వస్తాయా అనలే అన్నారా లేదా కొడుకులు? ఈ తొగుటల ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు ఈ మల్లన్న సాగర్లా అని మాట్లాడిందా లేదా ఇదే బీజేపీ నాయకులు? కానీ ఈరోజు మల్లన్న సాగర్ నింపిండు, మన కూడెల్లి వాగులో చూసినా దుబ్బాక కాలువల్లో నీళ్లు వచ్చినాయంటే ఈ గులాబీ జెండాగా లేకపోతే గా నీళ్లు వచ్చునా? కేసీఆర్ లేకపోతే గా నీళ్లు వచ్చునా? ఈ కరువు నేలకు, ఈ దుబ్బాక ప్రాంతానికి ఇవాళ మంచినీళ్లు, త్రాగునీరు, సాగునీరు తెచ్చింది మన గులాబీ జెండా కాదా అని నేను అడుగుతా ఉన్నా. త్రాగునీరు తెచ్చినాం, సాగునీరు తెచ్చిన వాళ్ళం మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం. ఏం చేసిండు ఈ కాంగ్రెస్ వాడు? ఏం చేసిండు బీజేపీ ఆయన? ఒకసారి చూస్తారా? సినిమా చూద్దామా? అక్కడ చూడండి, ఒక్కొక్కటి చెప్తా. ఇక దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా. మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ముందు కాంగ్రెస్ని పెట్టే, తర్వాత బీజేపీ సంగతి. మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు గ్రామాల్లో పోయి నానా కథలు చెప్పిండ్రు. ఇక చూడు రేపే ఇస్తాం, మాపే ఇస్తాం అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. ప్రజలు నమ్మకపోతే బాండ్ పేపర్ల మీద రాసి పంచిండ్రు కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు. పంచలే, నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. మరి నిజంగా చేసిండ్రా? ప్రజలు నమ్ముతలేరని సోనియా గాంధీది జిమ్మేదార్, రాహుల్ గాంధీ నా బాధ్యత అని మాట్లాడిండు. మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారంటీల మీద చట్టం చేస్తాము అని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఏమైనా ఒక అసెంబ్లీ పోయి, 2 అసెంబ్లీలు పోయి, 3 అసెంబ్లీలు అయినాయి. ఇది వరకు 6 గ్యారంటీల మీద చట్టం కాలే. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అంతకంటే అమలు కాలే. అందుకే ఓ డ్రామా, టెలిఫోన్ ట్యాపింగు, ఇదేదో అవినీతి అయిందని వైట్ పేపరు, బ్లాక్ పేపరు అని ఓ డ్రామా సీరియల్ లాగా నడుపుతున్నారు. అన్ని కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఎట్లయితే అబద్ధాలు చెప్పిండ్రో ఇవాళ కూడా గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఏంది? ఫెయిల్ అయిపోయిండ్రు వాళ్ళు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు కాలే. జనం దగ్గరికి ఏం ముఖం పోవాలనో తెలియక అన్ని లీకులు రాయిస్తూ, అన్ని ఫేక్ వార్తలు రాయిస్తూ, మన లీడర్లను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కొని మేమేదో గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. బిడ్డ, మీరు గెలవరు. మీరు 6 గ్యారంటీలు అమలు చేయలే. ఇవాళ ప్రజలు బాధల్లో ఉన్నారు, పంటలు ఎండిపోతున్నాయి, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నువ్వు మాట తప్పినావు, తప్పకుండా నీకు గుణపాఠం తప్పదు. ఇవాళ ఒకటే విషయం మనం చర్చ పెట్టాలి ప్రజల్లో. కాంగ్రెస్ వాడు 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని చేయలే. మరి ఇవి అమలు చేయాలంటే ఎట్లా? ప్రశ్నించే గొంతు కావాలి, కాంగ్రెస్ మెడలు వంచే నాయకత్వం కావాలి. గా పని బీఆర్ఎస్ చేయగలుగుతుంది తప్ప ఈ బీజేపీ చేయలేడు. మొన్న మీరు అసెంబ్లీలో చూసిండ్రు, 8 మంది మంత్రులు లేచినా వాళ్ళ నోళ్లు ముయించినమా లేదా? ముయించినమా లేదా? అది ఇంకా ట్రైలరే, అసలు సినిమా ముంగటున్నది. ఇడిస్తాం ఆ కొడుకులను. 6 గ్యారంటీలు అమలయ్యేదాకా రోజు అసెంబ్లీలో చుక్కలు చుక్కలు చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. మనం ఒక్క విషయం ఆలోచన చేయాలి. వాడు రేవంత్ రెడ్డి ఏమంటుండు మొన్న ఎక్కడనో, ఈ నా 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అంటున్నాడు. అంటే ఆయన 100 రోజుల పాలన చూసి ఓటేయాలన్నట. మరి 100 రోజుల్లో నువ్వు ఇస్తామన్న 4000 పింఛన్ వచ్చిందా? నువ్వు ఇస్తామన్న రైతు బంధు వచ్చిందా?
నువ్వు అన్న తులం బంగారం వచ్చిందా? వచ్చినాయే. నీ బోనస్ వచ్చిందా వడ్లకు? మరి రేపు ఏమంటాడు? తప్పిపోయి కాంగ్రెస్ కు దుబ్బాకల ఓట్లు పడ్డాయి అనుకో, నేను వడ్లకు బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు, రుణమాఫీ ఎగబెట్టినా ఓటేసిండ్రు, తులం బంగారం ఎగబెట్టినా ఓటేసిండ్రు, రైతు బంధు 15,000 ఇస్తానని మోసం చేసినా ఓటు.